నడవలేనమ్మకి 4 తోవలని పచ్చళ్ళు రోట్లో వేసి రుబ్బలేక మిక్సీలో వేసి తిప్పుతున్నాం కానీ ఎంతైనా కానీ రోట్లో చేసిన పచ్చడి రుచే వేరు కదా. సరే మరి టొమాటో కొత్తిమీర పచ్చడి ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దామా. ఒక పాన్ లోకి కొద్దిగా ఆయిల్ వేసుకొని గుప్పెడు పల్లీలు వేసి పల్లీలు కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక స్పూన్ ధనియాలు, సగం స్పూన్ వరకు జీలకర్ర వేసి అవి బాగా ఫ్రై అయిన తర్వాత కారానికి తగినన్ని పచ్చిమిర్చి కూడా వేసి ఫ్రై చేసి పక్కకు పెట్టుకున్న తర్వాత అదే పాన్ లో 4-5 టొమాటోలు, ఒక గుప్పెడు కొత్తిమీర కూడా వేసి టొమాటోలు మెత్తగా మగ్గిపోయేంత వరకు ఫ్రై చేసుకొని ఇప్పుడు రోట్లోకి ముందుగా మనం ఫ్రై చేసుకున్న పల్లీలు పచ్చిమిర్చితో పాటు కొద్దిగా ఉప్పు కూడా వేసి మెత్తగా మెదిగిపోయిన తర్వాత 4-5 వెల్లుల్లి రెమ్మలు, నానబెట్టుకున్న చింతపండు కూడా కొద్దిగా వేసి కచ్చా పచ్చా దంచుకున్న తర్వాత ఫ్రై చేసుకున్న టొమాటోలు కూడా వేసుకొని నిదానంగా బాగా రుబ్బుకున్న తర్వాత మెయిన్ టేస్ట్ పచ్చడికి పచ్చి ఉల్లిపాయ కాబట్టి ఒక ఉల్లిపాయ కూడా వేసుకొని కచ్చా పచ్చా దంచుకున్నామంటే ఎంతో టేస్టీగా ఉండే టొమాటో కొత్తిమీర రోటి పచ్చడి రెడీ.